హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈ రోజులలో అందరూ డైట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదండి. అలా డైట్ చేసే వాళ్ళ కోసం ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు, మసూర్ దాల్ కలిపి ఒక అరకప్పు వరకు తీసుకోవాలి. ఇలా అరకప్పు వరకు తీసుకొని ఇంకొక బౌల్లో వేసుకున్న తర్వాత అంతా కలుపుకుని అందులో వాటర్ పోసేసి ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులో డస్ట్ అనేది ఏమైనా ఉంటే పోతుంది. అలా కడిగి పక్కన పెట్టిన పప్పులోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలానే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆవాలు ఒక పావు స్పూన్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక క్యారెట్ సన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే పచ్చి బఠానీ అయినా ఎండు బఠానీ అయినా నానబెట్టుకొని వేసుకోవాలి ఒక అరకప్పు వరకు. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న మసూర్ దాల్ పెసరపప్పు ఉంది కదా, అది వేసేసుకొని ఒకసారి ఒక 2-3 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. అలానే ఓట్స్ ఒక అరకప్పు వరకు ఓట్స్ తీసుకొని ఓట్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 టమాటా చిన్న సైజు తీసుకొని పీసులాగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది వేసేసుకోవాలి. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి కుక్కర్ మూత తీసి చూస్తే కుక్ అయి ఉంటుందండి. చాలా బాగా కుక్ అవుతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఏ దానికైనా వేస్తే కరెక్ట్గా ఏ రెసిపీ అయినా బాగా కుదురుతుందండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. మర్చిపోకుండా నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలానే కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.